ఓం శ్రీ గురుభ్యో నమః. జయ గురుదేవ్. నమస్తే గురుమా. అమ్మ, మీరు నిరంతరం సాధనలో ఉండాలి అని ఎప్పుడు చెప్తారు కదా. కానీ సాధన సమయంలో ఉన్నంత ఆహ్, ఆ నిశ్చల స్థితి అనేది సాధన సమయం దాటిన తర్వాత, అంటే ధ్యానం చేసినంత సేపు, గురు ధ్యానం, గురు మంత్రం చదువుతున్నంత సేపు, సత్సంగంలో ఉన్నప్పుడు, మీ ప్రెజెన్స్‌లోను ఇదంతా చాలా నిశ్చల స్థితిలో ఉన్నట్టు అనిపిస్తుందమ్మా. వన్స్ దానిలోంచి బయటికి వచ్చిన తర్వాత మాత్రం రకరకాల పిక్చర్స్ చూపిస్తుందమ్మా. అంటే ఎమోషన్స్ దాని వెంటే మేము పరిగెడుతూ ఉన్నాము. మరి సాధన ఎలా చేసుకోవాలి ఆ టైంలో కూడా అన్నది తెలియకు అది కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉందమ్మా. అంటే నా క్వెషన్ ఇప్పుడు, నిరంతరం సాధనలో ఉండాలి అంటే ఒక సాధకుడు సాధన సమయం కాకుండా ఉన్నప్పుడు కూడా ఏ విధంగా ఉంటే అది నిరంతర సాధనలో ఉండడం అవుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఒక ఎమోషన్ వెనక పరిగెట్టకుండా ఆ సంస్కార వాసనలు పోవాలి అనంటే దాన్ని ఏ విధంగా ఆ మొమెంట్‌ని మేము ఉపయోగించుకుంటే మేము ముందుకి త్వరగా ఈ సాధనలో ముందుకు మా ప్రయత్నం అనేది ముందుకు సాగుతుంది అననేది కొంచెం వివరంగా చెప్పండమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవ్. గాడ్ బ్లెస్ యూ రాణశ్రీ గారు. అమ్మా, ఒక సాధకుడు రోజు అంతట్లో ఎలా ఉండాలన్నది చెప్పొచ్చు. మీరు అన్న క్వశ్చన్ అన్నిటికీ షార్ట్ కట్లు అయితే అదే. ఏ సాధకుడు అయితే తన లక్ష్యాన్ని చేరుకోవాలి అని ఒక దృఢ సంకల్పంతో ఉన్నట్టయితే గనక తన మనసులో నిరంతరం కూడా పరమాత్ముడి వైపు, భగవంతుడి వైపు కేవలం విరహము, కోరిక, తపస్సే ఉంటుంది. ఓకే, అలాంటి సాధకుడికి మంచి సందర్భాలైన, ఇబ్బందికరమైన సందర్భాలైన రెండిట్లో కూడా సాధనే నడుస్తుంది. అమ్మా, మామూలుగా మనం ఏదైనా విషయం వింటున్నప్పుడు దాన్ని బట్టే కదా మన మనసు, మన ఆలోచన, మన భావాలు అనేవి ఉంటాయి. సో మనం సత్సంగం చేస్తున్నప్పుడు, గురుధ్యానం, గురుమంత్రం చేస్తున్నప్పుడు వాటికి సంబంధించిన మాటలు, విషయాలు, వాసనలు, అనుభూతులు వస్తాయి కాబట్టి అవి మనకి సహజంగానే ప్రశాంతతని, ఆనందాన్ని, జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాయి కాబట్టి బాగానే ఉంటుంది. అయితే ఇంకా మనము మోక్ష స్థితికి వెళ్ళనప్పుడు, అంటే ఇంకా ఆ స్థాయికి మనసు సిద్ధం అవ్వనప్పుడు, వెళ్ళనప్పుడు, ఆ స్థితికి వెళ్ళినప్పుడు ఈ సాధన కాకుండా కాసేపు మళ్ళీ జగత్తులో మనం ఉండవలసి ఉంటుంది. బాధ్యత అనండి, ఏదైనా కుటుంబ ధర్మం అనండి, స్వధర్మం అనండి. ఆ సమయాలలో మనకి అన్ని వేళలా కూడా ఎవరికి కూడా పూర్తి స్థాయిలో సుఖానికి సంతోషించి సందర్భాలే ఉండవు. ఇబ్బందులు ఉంటాయి, ప్రారంధాలు నడుస్తాయి కాబట్టి. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన చుట్టూ ఉన్న జగత్తుతోనే, మన చుట్టూ ఉన్న బంధాలు, పరిస్థితులతోనే, వాటి నుండే మనం చక్కగా సాధనని ఇంకాస్త పై స్థితికి చేరొచ్చు. కొంచెం కష్టం అనిపిస్తుంది తప్పకుండా. ఇప్పుడు చూడండి, మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తులతో మనకి ఏదో ఒక గుణం సంబంధించిన పరిస్థితుల్లో ఏదో ఒక గుణం అయితే బయటపడుతుంది. మనం మంచిగా ఉన్న పరిస్థితి వలన, మన ప్రారంధం వలన, మన సంచిత కర్మల వలన, వాళ్ళ పద్ధతులు, ప్రవర్తనలో మనకి కోపమో, ద్వేషమో, దుఃఖమో, భయమో ఏదో ఒకటైతే కదలొచ్చు. మన సంచితంలో, మన సంస్కార వాసనలో కూడా ఆ భావాలు ఉంటాయి కాబట్టి మనకి ఆ భావాలు కదలొచ్చు. అయితే ఎప్పుడైతే ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఆ భావానికి లోను కాకుండా, ఆ భావానికి మీరు పడిపోకుండా, ఆ స్థితిలో, ఆ స్థాయిలో, ఆ స్థితిలో అంతరంలో ఉన్న పరమాత్మని, గురువుని పట్టుకునేటప్పుడు ఏమవుతుంది అంటే, దానికి సంబంధించిన అనేక జన్మ నుంచి ఉన్న సంస్కారం నుంచి కూడా మీరు బయటపడిపోవచ్చు. అంటే ఒక ముళ్ళుతో ముళ్ళుని తీసినట్టుగా ఒక ప్రారంధంలోని ఒక వ్యక్తి ద్వారా గాని కలిగిన ఒక భావంతో, అంటే మీకు ఒక బాధో, ద్వేషమో, ఫర్ ఎగ్జాంపుల్ ద్వేషమో, కోపమో కలిగింది అనుకుందాము. దాని అంటే మీకు ఇంకా కోపం అనే గుణం ఉంది, బాధించబడుతున్నారనే విషయం మీరు ఎరుకు తెచ్చుకోవాలి. ఓకే, అదే ఎరుకు తెచ్చుకోండి, వ్యక్తుల మీద తెచ్చుకోకండి.
ఎవరి వలన వచ్చిందో వాళ్ళ మీద కోపము ద్వేషం తెచ్చుకోకండి. మీలో కోపము ద్వేషము అనే సంస్కారం ఇంకా కదులుతుంది, ఇంకా ఉందనే విషయం అర్థం చేసుకొని దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి. మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మా. మనకి ప్రారంధం లేదనుకోండి, ఒకవేళ ఇలాంటి పరిస్థితి కష్టం ఏమైనా ఇబ్బందులు లేవనుకోండి, మీ సంచితం ఎలా ఖాళీ చేస్తారు? అవ్వదు కదా. ఇక్కడ మీరేంటంటే ఒక్క ప్రారంధమే కాదు, అదే గుణానికి సంబంధించిన ఎన్నో ప్రారంధాలను కూడా దాటడానికి ఒక పరిస్థితి అవసరం అవుతుంది, ఒక వ్యక్తి గాని ఒక పరిస్థితి గాని అవసరం అవుతుంది. ఒక మోహము గాని, దుఃఖము గాని, బాధ గాని, భయం గాని, కోపం గాని, ఏ గుణం అన్నా సరే మనకు ఒక సందర్భం వచ్చినప్పుడు మీకు ఇంకా అది ఉందని తెలియాలి, వాటి నుంచి బయటపడాలని తెలియాలి, వాటిని వదిలించుకోవాలి. అలా జరగాలంటే ఒక సందర్భం ఉండాలి. అర్థమైందా? సో ఇక్కడ ఏమవుతుందంటే అది కూడా మీకు సాధనలో భాగమే అయిపోతుంది. అలాంటప్పుడు కాసేపు మీకు ఆ గుణాలు ఇబ్బంది పెట్టినా వెంటనే మీరు గురుధ్యానం గురుమంత్రంలో ఉంటారు కాబట్టి సహజంగానే జ్ఞానంతో వాటి నుంచి బయటపడి ఆ భావ ఆవేశం, ఆ భావ అనుభూతుల నుంచి బయటపడి శాశ్వత సుఖమో, ఆనందమో, జ్ఞానమో, ప్రేమో, సత్యము, జ్ఞానంతో మీరు ఆ భావాలతో ఉండేటప్పుడు సహజంగానే డిటాచ్ అయిపోతావు. నేను ఎప్పుడు మీకు విషయం చెప్తూ ఉంటాను కదా, ఏదైనా ఒక గుణం ఉండేటప్పుడు ఇంకో గుణం ఉండే అవకాశమే లేదని. సత్యం ఉంటే సత్యం ఉంటుంది, అసత్యం ఉంటే అసత్యం ఉంటుంది, ఏదో ఒకవైపే నడవగలుగుతాం. అదే విధంగా ఏదో ఒక భావన సాధారణంగా ఉంటుంది పూర్తిగా. సో మీరు ఎప్పుడైతే సత్య భావన, ప్రేమ భావన, భగవంతుడి మీద విరహ భావన, ఆనందము, సాధన భావనలో ఉండేటప్పుడు సహజంగానే మీకు ద్వేషం, కోపం అనేవి రావు. అవి వచ్చాయి అంటే మీరు ఈ సత్యం నుంచో, జ్ఞానం నుంచో, పరమాత్మ స్థితి నుంచి పక్కకు వచ్చారని అర్థము, ఇంకా ఆ వాసనలు ఉన్నాయని అర్థం. సో ఆ వాసనలు ఉన్నాయని తెలియాలన్నా ప్రారంధం రావాలి, అవి కరిగించుకోవాలన్నా ఆ ప్రారంధం సంబంధించిన వ్యక్తి మన జీవితంలో ఉండాలి. లేకపోతే ఎలా కరిగిస్తారు చెప్పండి? మన ప్రారంధం కరగకుండా, మన సంచితం ఖాళీ అవ్వకుండా మనం పరమాత్మ చేరలేము. పరమాత్మ చేరాలంటే, సంచితం ఖాళీ అవ్వాలంటే మీకు ఖచ్చితంగా సందర్భాలు, పరిస్థితులు, మనుషులు రావాలి. అంటే మీకు సాధనకు మీ సాధనకి, సత్సంగానికి ఒక వ్యక్తులు, ఒక గ్రూపు, ఒక ఏదైనా విషయం ఎలా అవసరం అవుతుందో మీ సంచి ఖాళీ అవడానికి, మీ సంచితం ఖాళీ అవడానికి, మీ ప్రారంభం ఖాళీ అవడానికి ఇది కూడా అంతే అవసరం. సో మీరు రెండిటికి గ్రాటిట్యూడ్ చూపిస్తారు, రెండిట్లోనే ముందుకే వెళ్తారు. సో భేదం అనేది భావాల్లో సంబంధం గాని వ్యక్తులు, పరిస్థితులు మాత్రం కాదు. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది. ఒక్కసారి చెప్పండి మా. అంటే మీరు ఇప్పుడు నిరంతర సాధనలో ఉండాలి అంటే మనం ఈ సాధన సమయం కాకుండా మిగతా టైంలో ఏది వచ్చిన పరిస్థితుల్లో దానికి మనం వెంటనే ఏ సంస్కారం కదులుతోందో అన్నది మన ఎరుకలోకి వచ్చి ఇమ్మీడియట్ గా అక్కడ గురుజ్ఞానం చేయటం వల్ల అక్కడి నుంచి మనం డిటాచ్ అయ్యి ఆ ప్రారంధాన్ని కలిగించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. వెంటనే మనం షిఫ్ట్ అవుతాం కాబట్టి ఆ ఎమోషన్ వెనుక పరిగెట్టకుండా, ఆ సంస్కారం వెనుక పరిగెట్టకుండా క్లియర్ చేసుకోగలుగుతాం. అదే కరెక్ట్ అర్థమైంది. ఇది టెర్మినాలజీ కొంచెం డిఫికల్ట్ గా ఉండింది. అంటే సాధన చేసుకునేవాడు సాధన చేసుకుంటూ ఉంటాడు. ఆడు ప్రారంభ పరిస్థితిలో ఉన్నాడా, ఆనంద పరిస్థితిలో ఉన్నాడా, సాధనా స్థలంలో ఉన్నాడా, దుఃఖంలో ఉన్నాడా, కోపంలో ఉన్నాడా విషయం కాదు. సాధన అనేవి స్థితులు, అంతరంలో స్థితులు మాత్రమే. సో బయట పరిస్థితి కాదది. సో మీకు అది మీకు అర్థమయ్యి మీరు ఆ స్థితిలో ఉండడం వస్తే ఏ పరిస్థితుల్లోనైనా లోపల స్థితిని మార్చకుండా ఉండగలిగే స్థితికి మీకు చేరుకోగలిగితే, సో ఏం జరిగినా జగత్తుకో మీకు ప్రారంభంగా అనిపిస్తుంది, కానీ రెండు కూడా మీకు సాధన విషయాలే. రెండు కూడా పరమాత్మని చేరుకోవడానికి మార్గం మాత్రమే. మీకు అర్థమైంది కదమ్మా? సో మనకి ఇక్కడ పుణ్యము, పాపము తేడా లేదనడానికి కారణం అంతే. ఎందుకంటే నువ్వు పాపాన్ని పాపంగా మీరు అనుభూతి చెందితే, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా భయపెట్టారు అనుకోండి, మీరు భయపడితే అయినట్టు. మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టారని, మీరు బాధపడ్డారు అనుకోండి, అప్పుడు మీకు ఆ ప్రారంభం అంటినట్టు. మిమ్మల్ని ఎవరైనా దుఃఖ పెట్టారనుకోండి, దుఃఖపడలేదు అనుకోండి, ఎవరైనా ఏదైనా మిమ్మల్ని చేసేటప్పుడు మీరు వాటిని అనుభూతి చెందలేదు అనుకోండి, మీకు ఆ కర్మ అంటలేదు కదా, మీరు ఆ ప్రారంభంలో లేనట్టే కదా. అవి ఆ పరిస్థితులు వచ్చుగాక ఆ వ్యక్తులు అలా మీతో ఉండుగాక ఏమైనా జరుగుండొచ్చు. కానీ అక్కడ ఏం చేసింది, ప్రారంభము కరిగిపోయింది, దానికి సంబంధించిన వాసన పోయింది కాబట్టి సంచితలో కర్మ కరిగిపోయింది. ఆ సమయంలో మీరు
భగవత్ స్థితిలో ఉన్నారు కాబట్టి సాధన ముందుకు వెళ్ళిపోతుంది. సో సాధన వెళ్ళాలనుకున్న నిర్ణయం గట్టిగా సంకల్పం ఉంటే ఎట్టి పరిస్థితి అయినా ఎలాంటి పరిస్థితి అయినా మనకు సమానమే. చాలా అద్భుతంగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. జై గురుదేవ్.